అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఇప్పటికే తీర్పు ఇవ్వాల్సి ఉండగా మిగతా కేసుల విచారణ నేపథ్యంలో పాస్ ఓవర్ చేశారు. దీంతో మరో గంట నుంచి 2 గంటల్లో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు చేరుకున్నారు. 2009లో నమోదైన ఈ కేసులో ఓఎంసీ అక్రమ మైనింగ్ పై సిబిఐ సుదీర్ఘకాలంగా దర్యాప్తు జరిపింది. గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా 9 మంది నిందితులుగా ఉండగా ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును హైకోర్టు కొట్టివేయడంతో ఒక నిందితుడు మృతి చెందడంతో 7గురిపై నేడు తీర్పు రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 10లోపు తీర్పు వెలువడించాలని సిబిఐ కోర్టుకు గడువు విధించారు. ఈ కేసులో 219 మంది సాక్షులు, 337 డాక్యుమెంట్లను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ముగియడంతో నేడు తీర్పు వెలువడనుంది. అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, కాసేపట్లో తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి తీర్పు రాబోతుంది కోర్టు నుంచి? మధ్యాహ్నం 3 గంటలకైతే వాయిదా పడింది. ఓబులాపురంకి సంబంధించినటువంటి మైనింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి తీర్పు మరి కాసేపట్లోనే చాలా కీలకమైనటువంటి తీర్పు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 13 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఈ మొత్తం వాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేసులో మరి కాసేపట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వబోతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది, ఈ నెలలోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో 10వ తేదీ లోపలే వెల్లడించాలి అని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇన్ని సంవత్సరాల పాటు సాగినటువంటి మొత్తం దర్యాప్తుకు సంబంధించి మరి కాసేపట్లోనే తీర్పు వెల్లడించబోతున్నారు. మొత్తం అందరూ ఈ కేసులో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఒకరు చనిపోయారు. ఆ ఒకరు చనిపోయిన తర్వాత మిగిలినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం కోర్టుకు అయితే చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం మనం కూడా ఉన్నాం. నాంపల్లి కోర్టుకు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. ఎటువంటి తీర్పు అంటే డెఫినెట్గా కూడా అక్కడ జరిగినటువంటి ఓబులాపురం మైనింగ్లో అప్పట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 13 సంవత్సరాల క్రితం నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా సిబిఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నటువంటి వ్యవహారం అంతా కూడా మనం చూసాము. అప్పటి నుంచి అలా కొనసాగుతూ వస్తున్నటువంటి మొత్తం కేసుకు సంబంధించి పూర్తి స్థాయి వాదనలు అంటే 2 వైపులా కూడా వాదనలు ఏవైతే ఉన్నాయో 2 వైపులా వాదనలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అటు సిబిఐ తరఫున వాదనలు, అదేవిధంగా నిందితుల తరఫున వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఓబులాపురం మైనింగ్కి సంబంధించి మైనింగ్లో ఉన్నటువంటి మొత్తం వ్యవహారంలో అక్రమ అప్పటి ప్రభుత్వము, అదేవిధంగా దీని గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ మొత్తం వ్యవహారంలో పూర్తిగా కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే అవినీతి అక్రమ నిందితులందరూ కూడా చేరుకున్నారు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి తీర్పు వెల్లడి కాబోతుంది. వంతు తీర్పు వెల్లడించిన తర్వాత ఆ తీర్పులో ఉన్నటువంటి నిందితులు ఏవైతే ఉన్నారో నిందితులకు సంబంధించినటువంటి ఎటువంటి ఆదేశాలను కోర్టుబోతుందని పిల్లలు 3 గంటలకి వాదనలు మొదలైనప్పటికే కానీ అంటే తీర్పు 10వ మొదలైనప్పటికీ కానీ 4 గంటల వరకు తీసుకుంటే ఫైనల్ గా ఒక 4 రోజు సాయంత్రం
4 గంటల లోపు ఈ తీర్పు చదవడం మొదలైనప్పటికీ కానీ 4 గంటల వరకు చూసుకుంటే ఫైనల్గా ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు ఈ కేసులో ఉన్నటువంటి అంటే ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నిందితులకు సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది మాత్రం 4 గంటల కల్లా ఈరోజు ఫైనల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.